పార్ట్ టైం చేసినాను. 2,06,000 వచ్చేంత వరకు పార్ట్ టైం లో ఉన్నాను. 2,06,000 ఎప్పుడైతే వచ్చినాయో సో నేను ఫుల్ టైం వెస్టేజ్ 2 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఈ 2 ఏళ్లలో సో నా ఇన్కమ్ మూడు ఏళ్లలో జస్ట్ 3 ఇయర్స్ వెస్టేజ్ లో జాయిన్ అయిన జస్ట్ 3 ఇయర్స్ లలో DUCD కంప్లీట్ చేయడం జరిగింది విత్ 5 lakh చెక్. సో 5 లక్షల చెక్. సో ఈ రోజు నా టాపిక్ ఏంటి అన్నానంటే మనం సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలి. సో చాలా మంది ఏం చేస్తారు అన్నానంటే సో మన కోపాన్ని, ద్వేషాన్ని, పగను ఈరోజు జనాలు ఏం చేస్తారంటే టైం లేదు, అవునా కదా? నేరుగా వెళ్ళి గల్ల పట్టుకొని అడగడానికి టైం లేదు, కొట్లాడడానికి టైం లేదు మన దగ్గర. ఆ ద్వేషాన్ని కానీ, పగను కానీ, కోపాన్ని కానీ ఏడ చూపిస్తాం? వాట్సాప్ స్టేటస్ లో కనబడుతుంది. ఎస్ సార్ నో? సో నేను కూడా మా ఫ్రెండ్ కు లవ్ మ్యారేజ్ చేసిన ఇద్దరికి. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు మా ఊరు నుంచి ఒక లేడీ ఆమెను తీసుకొని వస్తే వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన. పెళ్లి చేస్తే నేను చెప్పినానికి అరే చక్కగా ఉండరా, సంతకాలు పెట్టింది నేనే, మీరేమైనా వేసుకోరనుకో జైలుకి నేను పోతా అని చెప్పినానికి. ఎస్ సార్ నో? సో వాళ్ళిద్దరికి గిన్నెలు, గిలాసులు, బట్టలు అని పంపించి ఒక రూమ్ చూసి కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఉంచిన. ఒక 2 రోజుల తర్వాత అమ్మాయి స్టేటస్ పెట్టింది, మంచి అని అనుకొని వచ్చిన ఈడే ఇట్లున్నాడని స్టేటస్ పెట్టింది. నా గుండె వగిలిపోతుంది. స్టేషన్ లో కూర్చొని ఏదో అవుతుందిరా ఇంటికాడ తొందర ఉరికి అమ్మ ఏమైందంటే నైట్ కొట్టినంటే కొట్టకరా నీ దండం పెడతా అని చెప్పిన. 2 రోజుల తర్వాత ఈడి స్టేటస్ పెట్టిండు, ఈడు ఇంకోటి పెట్టిండు, మళ్ళీ ఉరికినా నేను. అరే మీరిద్దరు కొట్లాడితే పోయేది దేనికి? నేను రా, ఈ స్టేటస్ ద్వారానే మీరు ఎట్లా బతుకుతారని తెలుసుకుంటున్నా, దయచేసి మంచిగా ఉండండి అని చెప్పిన. అంటే సొసైటీలో ఎందుకు చెప్తున్నానంటే సొసైటీలో జనాలు బిజీగా ఉన్నారు. ఆ బిజీ సిచ్యువేషన్ లో నీ కోపాన్ని, ప్రేమను అన్నింటిని ఏడమంచుకుంటారంటే వాట్సాప్ స్టేటస్. ఎస్ సార్ నో? కానీ నేనేం చెప్తున్నాను అంటే ఈ బిజినెస్ లో మీరు ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీ బిజినెస్ డెవలప్ కోసం సోషల్ మీడియాను వాడాలి, కానీ మీ క్యారెక్టర్ లాస్ రావడానికి సోషల్ మీడియాను వాడద్దు. ఎస్ సార్ నో? నీ క్యారెక్టర్ లాస్ రావడానికి సోషల్ మీడియాను వాడద్దు. ఎందుకు అంటానంటే వన్స్ వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత నువ్వు మీటింగ్ ప్రమోషన్ స్టేటస్ పెట్టుకో, వెస్టేజ్ పవర్ స్టేటస్ పెట్టుకో, వెస్టేజ్ యొక్క సక్సెస్ఫుల్ లీడర్స్ స్టేటస్ పెట్టుకో. ఇవన్నీ చేయకుండా చాలా మంది వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత అప్లైన్ మీదనో, యారల మీదనో, కోడల మీదనో, లేదా పాలన మీదనో, వాని మీదనో పెట్టుకుంటే ఇక వాడు డౌన్ లైన్ కనుక చూసి అప్లైన్ చూస్తే ఏం కాదు, డౌన్ లైన్ కనుక చూసి ఏమనుకుంటారు తెలుసా? ఈ డీబీసీలో ఉన్నాడు మనల్ని గెలిపిస్తారా అనుకుంటారా లేదా? సో కాబట్టి డియర్ లీడర్స్, మన స్టేటస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నీ స్టేటస్ పెట్టే స్టేటస్ వల్ల నీ వాట్సాప్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో పెట్టే వీడియోల వల్ల కానీ, స్టేటస్ ల వల్ల కానీ నిలువెత్తు నీ క్యారెక్టర్ అవతలలోనికి అర్థమవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఈ రోజు నుంచి ఏం చేయాలి? ఓన్లీ బిజినెస్, అవునా కాదా? ఇంకొంతమందిని చూస్తా ఉంటాను నేను, ప్రాబ్లమ్స్ మాత్రమే స్టేటస్ పెడతారు. ఎస్ ఆర్ నో? ప్రాబ్లమ్స్ లేనివాడు భూమి మీద ఉన్నాడా? నేను చెప్తున్నాను, ప్రాబ్లం వెంబడి మనిషి పరిగెడితే ప్రాబ్లం పెద్దది అవుతుంది, డ్రీమ్ చిన్నగా అవుతుంది. సో మీరు ఈ రోజు నుంచి ఏం చేయండి అన్నదంటే ఆ ప్రాబ్లం ఏమైతే సొల్యూషన్ ఏర్పడుతుంది, ఏం చేసే సొల్యూషన్ ఏర్పడుతుంది. సో డ్రీమ్ మెంబరీ పరిగెత్తడం స్టార్ట్ చేయండి, ప్రాబ్లం చిన్నగా అవుతుంది. ఏ ప్రాబ్లం కూడా లేకుండా 4 ఏళ్ల తర్వాత మాలాగా హ్యాపీగా ఒక గంట ముందు మీటింగ్ ఉంది అంటే వచ్చి ఒక 4-5 మాటలు మాట్లాడి, ఒక అర్ధగంట మాట్లాడి మళ్ళీ ఒక ఇద్దరికి జాయిన్ చేసుకొని హ్యాపీగా నెలకు 4 నుంచి 5 లక్షలు సంపాదించే అవకాశం ఈ ప్లాట్ఫామ్ లో ఉంది. ఈ ప్లాట్ఫామ్ లో ఉంది. ఎస్. సో కాబట్టి లీడర్స్ పాజిటివ్ ను మాత్రమే స్టేటస్ లో పెట్టడానికి ట్రై చేయండి, నెగిటివ్ ను స్టేటస్ లో ప్రమోట్ చేయొద్దు. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే తెలిసి తెలియక ప్రోడక్ట్ గురించి కానీ ఏమైనా నెగిటివ్ ఏర్పడితే, లేదు అంటే అప్లైన్ ఏదైనా తప్పు, అప్లైన్ ఎట్లుంటాడో అంటే సో నిజంగా స్కూల్లో మన పిల్లలు మంచి చదవాలంటే టీచర్ సీరియస్ ఉంటేనే మన పిల్లలు మంచి చదువుతారు. ఎస్ ఆర్ నో? అదే విధంగా ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత అప్లైన్ కూడా సీరియస్ ఉంటేనే మనం బిజినెస్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. సో కాబట్టి లీడర్స్ ఈ అప్లైన్ ఇది అన్నాడని దాన్ని కూడా స్టేటస్ లో పెడతారు. ఇంకొంతమందిని చూస్తాను నేను, ఊపోగానే అడుగుతారు అప్లైన్ మీద. ఇది నేను చాలా మంది మధ్యలో చూస్తున్నా. అంటే అప్లైన్ మీటింగ్ రా, ఏమైంది 10 మందిని తీసుకొస్తాను కదా, ఏమైంది అడిగితే చాలు అంటే 10 మందిని తీసుకొస్తేనే రావాలా? నేను ఎవరిని తీసుకొస్తే నీ బిజినెస్ డెవలప్ అవుతుందని చెప్పిందిరా అన్నదంటే అన్నా సరే మరి నెక్స్ట్ టైం చూద్దాం. సో కాబట్టి లీడర్స్ ఊరికేనే అడగడం అది చేయొద్దు. సో అప్లైన్ అంటే నిజంగా చెప్తున్నా ఒక టార్చ్ లైట్ లాంటి వాడి బిజినెస్ లో నీవు ఎంత దూరం పరిగెత్తాలనుకుంటే అంత దూరం టార్చ్ లైట్ వేస్తారు. అర్థమవుతుందా? సో
సోషల్ మీడియాను రైట్ గా యూజ్ చేయండి. ఈ రోజు నాకు సోషల్ మీడియా ద్వారా సో నా ఫ్రెండ్స్ చాలా మంది బిజినెస్ లోకి వచ్చారు. నేను రీసెంట్ గా ఒక స్టార్ డైరెక్టర్ ఒక 1 year బ్యాక్ జాయిన్ చేసిన ఈ బిజినెస్ లో. ఎట్లా చేసిన సార్ అంటే ప్రతి వీడియోను ఫేస్బుక్ లో అప్లోడ్ చేసేవాడిని, ప్రతి సక్సెస్ఫుల్ లీడర్ యొక్క మాటలు తీసుకొని వీడియో అప్లోడ్ చేసేవాడిని. ఇలా చేస్తుంటే సాయి సార్ అని స్టార్ డైరెక్టర్ ఉంటే ఆయన నన్ను చూస్తూ ఉన్నాడు ఫేస్బుక్ లో, నా క్లాస్మేట్. సో సాయి సార్ అనితా మేడం ఇద్దరు కూడా నా క్లాస్మేట్స్ ఉండ్రి. వాళ్ళు వీడియో చూస్తూ ఉన్నారు. చూసి ఆ పర్సన్ ఏమనుకున్నాడు అని అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు అంటే ఈడైతే డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, ఇంకో ప్లాట్ కొనిద్దామని మనోడు వచ్చిండు. ఎస్ సార్ నో, నీకు డబ్బులు బాగా వస్తున్నట్టునే స్టేటస్ పెట్టుకుంటున్నాడు, ఇంకో ప్లాట్ కొనిద్దామని వచ్చిండు ఇబ్రాహీంపట్నం బైక్ వేసుకొని. నేనేం చెప్పినా రాఘవేంద్ర టీ స్టాల్ తీసుకుపోయినా మంచి వేడి ఛాయ్ చెప్పినా వాడు ప్లాట్ అనగానే జర బంద్ చేయరా అని చెప్పిన. ప్లాట్ అనగానే జర బంద్ చేయగా 4 గంట ఒకటేసారి వాళ్ళు బంద్ చేయి, ఈ ప్లాట్లు కొనడానికి నాకు డబ్బులు ఎలా వస్తున్నాయో నన్ను అడిగి తెలుసుకో అని చెప్పిన. ఎస్ సార్ నో, ఈ ప్లాట్లు కొనికేయడానికి నువ్వు వచ్చినావు కదా, కొనడానికి నాకు దగ్గర డబ్బులు ఎట్లా వస్తున్నాయో తెలుసుకోవడానికి ట్రై చేయని చెప్పిన. ఇది పాయింట్ రా అన్నాడు. ఎస్ ఓపెన్ చేసిన, సో బిజినెస్ ప్లాన్ చెప్పిన. ఈ రోజు 17,000కు పనిచేసే వ్యక్తి ఈ రోజు వెస్టేజ్ లోకి వచ్చి 1 year అయింది గట్టిగా. సో అతని ఇన్కమ్ 48,000 ఉంది. మొన్ననే టాటా పంచ్ కారు తీసుకున్నాడు. సో ఆలోచించండి. ఇంకొంతమంది లీడర్స్, రీసెంట్ ఒక పర్సన్ వచ్చింది నాకు కానిస్టేబుల్, ఆయన కూడా మా బ్యాచ్మెంట్. నా దగ్గర నంబర్ మిస్ అయింది, కానీ నంబర్ మిస్ అయినా కూడా ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే సోషల్ మీడియా. నీ దగ్గర నంబర్ లేకపోయినా కూడా అతన్ని నువ్వు రీచ్ అవ్వచ్చు సోషల్ మీడియా ద్వారా. ఎస్ సార్ నో. సో నేను కూడా సోషల్ మీడియా ద్వారా తను రీచ్ అయినాను. ఒక గోకురంలో ఫ్యామిలీ మీటింగ్ లో కూర్చున్నా, తక్కువ ఫేస్బుక్ వీడియో చేసిండు, ఇట్లా చూసిండు. చూడగానే నేను బ్లీజర్ వేసుకొని టై కట్టుకొని ఉన్నాను. వాడు ఒకటే మాట్లాడిగిండు, అమెరికాలో ఉన్నావా, ఇండోనేషియాలో ఉన్నావా, ఇక్కడ న్యూయార్క్ ఉన్నావా అని అడిగి ఉద్యోగం మానేసి. హైదరాబాద్ లో ఉన్నా, నువ్వు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉన్నావు అని నాకు తెలుసు. నేను పక్కనే క్లాసిక్ కన్వెన్షన్ హాల్లో ఉన్నా, సాయంత్రం ఛాయ్ తాగమని పిలిచిన. అర్థమైనా ఛాయ్ ఏడదాకా తెలుసా, బయట ఛాయ్ తాగుకొని వచ్చి లోపల మీటింగ్ లో కూర్చుని పెట్టిన. ఈ రోజు బ్రాంచ్ డైరెక్టర్ అవుతున్నాడు ఈ నెల. నేను ఎందుకు చెప్తున్నానంటే నీ దగ్గర ఫోన్ నంబర్ మిస్ అయినా ఏది మిస్ అయినా అవతలని మనం సోషల్ మీడియా ద్వారా రీచ్ అవ్వచ్చు. ఇంకొక హ్యాపీ విషయం ఏంటి అంటే ఈరోజు ఒక పర్సన్ వచ్చిండు. ఎక్కడి నుంచి అంటే జమ్మికుంట నుంచి, ఐ థింక్ కరీంనగర్ అనుకుంటాను. సో 2 రోజుల క్రితం నా సోషల్ మీడియా వీడియో చూసి డైరెక్ట్ గా నాకు దాస్ సార్ ఫోన్ చేసిందంట. సార్ నేను రాజ్ సార్ ఫోన్ నంబర్ కావాలి, వీడియో సార్ వస్తుంది, ఫోన్ నంబర్ మాత్రం మీది వస్తుంది, నాకు రాజ్ సార్ ఫోన్ నంబర్ కావాలి అంటే సార్ రాజ్ సార్ ఫోన్ నంబర్ దాస్ సార్ పంపించిన. నాకు ఫోన్ చేసాడు, సార్ మీ వీడియోలు 2 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, సో మీరు ఎక్కడ కలుస్తారు సార్ అంటే నేరుగా కొత్తపేట మీటింగ్ రండి అని చెప్పిన. యాక్చువల్లీ ఈ మీటింగ్ లో నేను రావద్దు, వేరే షెడ్యూల్ ఉంది నాకు. ఈ రోజు మార్నింగ్ ఆయన కోసం పోస్టర్ ఎడిట్ చేసుకొని ఇంటికి వచ్చిన. సో ఆలోచించండి, ఆ పర్సన్ ఇక్కడ కూర్చున్నాడు. సో ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా మన కాంటాక్ట్స్ వస్తాయి. మనోళ్ళు ఏం చేస్తారు అంటే ఏదైనా అప్పుడు ఎట్లా కావాలి, అప్పుడే కావాలి. అవునా కాదా? వీడియో పెట్టగానే అప్లైన్ ఫోన్ చేస్తారు, ఎవరు ఫోన్ చేస్తలేదు సార్ పెట్టడానికి పెట్టినా కానీ. ఎస్ సార్ నో. ఫేస్బుక్ లో వీడియో అప్లోడ్ చేయగానే మళ్ళీ అడుగుతారు అప్లైన్, సార్ ఒక్కడు కూడా వస్తలేదు సార్ అని చెప్తా ఉంటారు. కానీ అవి రీల్స్ షేర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒక 4 to 5 months పడుతుంది. మీరు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఒక 4 to 5 months లో మీ కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. గాట్ ఇట్? ఎస్ ఆర్ నో? ఎస్. ఇంకోటి సార్ ఇదేదో బాగుంది, సోషల్ మీడియాను బాగా వాడుకోవచ్చు అని మీరు చెప్పారు. ఈ రోజు నుంచి డోర్ తీసేది లేదు, ఫోన్ మాత్రమే వాడతా. ఎస్ ఆర్ నో? మొత్తం యూట్యూబ్ లో వచ్చిన వీడియోలు అన్ని ఎడిట్ చేసి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో వేస్తా. వాడు కాంటాక్ట్ వచ్చి పిలిస్తేనే నేను పోతా. అయితే బిజినెస్ ఈ రోజు మీ ముందున్న లీడర్స్, సక్సెస్ఫుల్ లీడర్స్ నాకంటే ముందే చెప్పారు ఏంటి అంటే బస్ లో కాంటాక్ట్ ఇస్తారు, ఎక్కడ పడితే అక్కడ కాంటాక్ట్ ఇస్తారు. అఫ్ కోర్స్ నేను కూడా బస్ లో కాంటాక్ట్ తీసేవాడిని. ఎలా సార్ అంటే మన తెలంగాణ బస్ లో సీటు దొరికితే ఏం చేస్తారు, బస్ లో సీటు దొరికితే ఏం చేస్తారు, తెలంగాణ భాషలో ఏం చెప్తారు, వంకాయలు దొక్కుతారు అంటారు. అవునా కదా? వాడు దోకే వంకాయలకు ముందల రాడు లట్ట పడుతుంది, వెనకాల నెత్తి చోట పడుతుంది. ఎస్ ఆర్ నో? బిజినెస్ లో మీరు జాయిన్ అయినాక ఏం చేయండి అంటే మనం వంకాయలు జోకొద్దు, పక్కన కూడా జోకనియాలి. ఎట్లా సార్ మరి ఆమె లేకపోతే తీస్తుంది అంటే ఓసారి ఇట్లా మోసేది రాకియాలి.
పండుకోవడానికి మళ్ళీ వేస్తుంది కదా, మళ్ళీ ఏం చేయాలి, అక్కడ చెరువు వేడి ఉంది విండో తీయాలి, అవునా కదా? తీసినాం అనుకో మళ్ళీ చేస్తుంది పోయినాక ఏం చేయాలి, అక్కడ చలి పెడుతుంది దండం పెడుతుంది చెరువు. నువ్వు నన్ను వండుకోనియవా అంటే పండుకొని అసలు నువ్వేం చేస్తావు, వెస్టేజ్ చేస్తావు. ఎస్ ఆర్ నో అని నువ్వేం చేస్తావు, వెస్టేజ్ చేస్తావు. నెలకు ఒక 5 లక్షలు వస్తాయి, నీకేమైనా అవసరం ఉందా? నీకు దండం పెడతారా నాయన, అదేదో చెప్పు అంటదా లేదా? చేయొచ్చా లేదా బిజినెస్? ఎట్లనైనా చేయొచ్చు. బస్సులో సీట్ దొరకకపోతే సార్ అని మనోళ్ళు అంటారు, మేధావులు. సీట్ దొరికితే ఆన్సర్ చెప్పినాం, మరి సీట్ దొరకకపోతే ఏం చేయాలి సార్ అంటారు. రాడు పట్టుకొని వెనకలో ముందులోకి దిగుతామా లేదా? ముందానికి వెనక కూగాలి అన్నానికి సారీ అన్న అని చెప్పాలి, పరిచయం చేసుకోవాలి. లేదు అంటే అప్లై ఫోన్ చేయాలి, ఫోన్ చేసి నేనైతే ఇక్కడే చేస్తుంది దాసనా ఈ నెల 5 లక్షలు, ఈ నెల 50,000 సంపాదించాలనుకుంటే ఏం చేయాలన్నా అని అనుకో. ఈ నెల 50,000 సంపాదించాలనుకుంటా, నువ్వు సక్సెస్ పంపి ఏం చేయాలనుకో. ముందు మనం అన్నాడు కదా వాళ్ళని అడుగుతాడా? ఇవన్నీ ఎక్కడం అనుకో, ఇక కారు కొనుక్కుంటున్నా ఈ మంత్ అని ఎవరికైనా ఫోన్ చేసి చెప్పు, వాడే ఫోన్ ఎప్పుడు పెట్టేస్తాడు అని అడుగుతున్నాడు. ఎస్ సార్ నో తీయొచ్చా లేదా కాంటాక్ట్స్? సినిమాకి ఎంతమంది పోతారు? ఏ ఊరుకుంటే సార్ అందరు అబద్ధాలు చెప్తారు, అందరం పోతాం, అవునా కాదా? సినిమాకి పోతే తప్పు కాదు, సినిమా మాత్రమే చూడడం తప్పు. నన్ను అడిగితే నేనేం చేస్తానంటే సినిమా చూడనీకే పోతే నన్ను అందరినీ, మా భార్యను పిల్లలు అందరు తీసుకొని పోతా. మా పిల్లలు ఏం చేస్తారు, 2 పిల్లలు 1 భార్య, నాకు ఎక్కడ లేరు, ఎక్కువ లేరు. సో వీళ్ళకు ఒక 3 పాప్కార్న్లు, నేను కూడా ఒక పాప్కార్న్ తీసుకోపోతా అనుకుంటారా? నేను 5 తీసుకోపోతా. 5 ఎందుకు సార్? మా పిల్లలు అడిగిరు అనుకో, నేను పక్కన మా పిల్లలకి ఏం చెప్తా తెలుసా? పోతే పాప్కార్న్, లేదే వస్తే ఎలువోపిరి, వస్తే ఎలువోపిరి అని చెప్పేసి పక్కన పాప్కార్న్ ఇస్తా. మీరు మా పిల్లలతో ఆడుకో, నేను మా పిల్లలతో పిచ్చు నాన్న క్యూట్గా ఉందాం నాన్న అని చెప్తాను. సార్ మీరు ఎవరు సార్ అని అంటే నేను వెస్టేజ్ చేస్తాను మేడం, పోలీస్ డిపార్ట్మెంట్ లో పార్ట్ టైం చేసుకుంటే వెస్టేజ్ చేస్తాను. అవుతుందా కాదా బిజినెస్? ఖచ్చితంగా అవుతుంది. సినిమా కూడా తప్పు కాదు. సినిమా దగ్గర ఏడైనా కూడా మన యాంటీనా రెడీగా ఉండాలి. ఎక్కడ ఎవరు దొరుకుతారు, ఎక్కడ దాసార్ లాంటి వస్తే బాగుందని దేవుడు మొక్కుంటారు. అశోక్ అర్థమైందా? ఎస్ ఆర్ నో చేద్దామా? చెయ్యాలి అంటే రేపటి నుంచి ఇది ఒకటే కాదు, ఇది కూడా వాడాలి. ఎస్ ఆర్ నో? ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాకు యోగా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.